ఇప్పుడు గుమ్మడికాయ పులుసు చింతపండుతో ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక పావు కేజీ గుమ్మడికాయని తీసుకొని ఇటువంటి క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. దీనికి ఉన్నటువంటి చెక్కు తీసేసాను. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగాను, అల్లం చిన్న ముక్కలుగా తరిగాను, ఒక్క పచ్చిమిరపకాయ. ఇది కారంగా ఉంది కాబట్టి ఒక పచ్చిమిరపకాయ, లేకపోతే మీరు ఎన్ని పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చి తీసుకున్నాను, శనగపప్పు, మినపప్పు, కావలసినంత జీలకర్ర, కావలసినంత ఇంగువ, ఆవాలు, తగినంత ఉప్పు. దీంట్లోకి ముందరే తయారు చేసుకున్నటువంటి చింతపండు రసాన్ని పెట్టుకున్నాను. ఇది బియ్యం పిండి నీళ్ళతో కలిపి పెట్టాను. దీని చివరిలో మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు మూకుల్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, ఎక్కువ నూనె వేసుకుంటే ఎసిడిటీ వస్తుంది దీంట్లోకి, అందుకని కొంచెం తక్కువ వేసాను. స్టవ్ ఆన్ చేసుకొని మనం నూనె వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు నూనె వేడైంది. దీంట్లోకి మనం పప్పులన్నీ వేసుకుందాం. దీంట్లోకి మనం అల్లం, కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు పోపులు వేసి పోపు ఆల్మోస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయ మనం ముందుగా తరుక్కున్న ఉల్లిపాయలు యాడ్ చేసి ఇది వేయి, సన్నపు తగిన వేయి. కొన్ని మెంతులు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ పసుపు. ఉల్లిపాయలు కొంత వేగిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక తీసుకున్న మెంతులు, ధనియా పౌడర్, పసుపు యాడ్ చేద్దాం. కొన్ని ఆవాలు, కావలసినంత ఇంగువ యాడ్ చేసి వేయిద్దాం. దీంట్లోకి ఇందాక తరిగి పెట్టుకున్న ముక్కలు వేసేసి ఒకసారి కలిపేసి దీంట్లోకి కొన్ని నీళ్లు పోసి ముక్కల్ని ఉడకనిద్దాం. ఈ ముక్కలు ఉడకడానికి కొంచెం సెగను పెద్దది చేసి మనం దీని మీద ఒక కంచం పెట్టి దీంట్లో నీళ్లు పోతాం. అప్పుడు సెగ మీద ఉడుకుతుంది. దీని మీద కంచం పెట్టి దీంట్లో కొన్ని నీళ్లు పోసి మనం మీడియం సెగ మీద దీన్ని ఉడికేద్దాం. ఇప్పుడు ముక్కలు ఉడికిపోయాయి. తీసేసి దీంట్లోకి మనం చింతపండు రసం యాడ్ చేయాలి. చింతపండు రసం యాడ్ చేసి దీంట్లోకి మనం కొంచెం తగినంత ఉప్పు యాడ్ చేయాలి. ఈ చింతపండు రసంతో దీన్ని 1-2 నిమిషాలు పెద్ద సగం మీద ఉడికేది.
2 మినిట్స్ మరిగింది కదా, దీంట్లోకి ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి బియ్యం పిండి దీంట్లో యాడ్ చేసి ఇంకొంచెం నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు మరిగిద్దాం. ఇది బియ్యం పిండి వేసాం కాబట్టి ఒక 2-3 నిమిషాలకే కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు దీన్ని తీసేయచ్చు. ఇప్పుడు దీన్ని ఈ బియ్యం పిండి కలిపాం కదా, దాని పచ్చితనం పోయేంత వరకు మనం మరిగించాలి. ఇప్పుడు ఆ పచ్చితనం పోయింది, మీరు వాసన చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఆపేసి దీన్ని కటోరీలోకి తీసుకుందాం. కొత్తిమీర దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.